ఈరోజు నీకు చాలా తెలుసు, చాలా నేర్చుకుంటున్నావు, కానీ అడుగుతున్నా, పరిశుద్ధంగా జీవించే శాస్త్రాన్ని తెలుసుకున్నావా? నీ నోటిని కాపాడుకోగలిగిన శాస్త్రాన్ని కనుగొన్నావా? నీ శరీరాన్ని అదుపులో పెట్టుకోగలిగిన శాస్త్రాన్ని ఏమైనా తెలుసుకున్నావా? సైతాను శోధిస్తున్నప్పుడు, సైతాను కోరికలు నిన్ను వెంటాడుతున్నప్పుడు, నీ శరీరము నిన్ను తొందర చేస్తున్నప్పుడు, దానిని నీ కంట్రోల్లో పెట్టుకోగలిగిన శాస్త్రాన్ని నువ్వు పఠించావా? ఈ లోకంలో ఉన్న చాలా శాస్త్రాలు నేర్చుకుంటున్నావు, కానీ నీ జీవితానికి సంబంధించినటువంటి శాస్త్రం సంగతి ఏమిటి? ఎలా కాసేపు ప్రార్థన చేయాలి, ఎలా కాసేపు వాక్యాన్ని ధ్యానించాలి, ఎలా వాక్యానుసారంగా జీవించాలి, ఏ విధంగా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, ఏ విధంగా ఇతరులను ప్రభు సన్నిధికి నడిపించగలగాలి, ఏ విధంగా నీకు తెలిసిన సత్యాన్ని తెలిసిన మాటల్లో నీ జీవితం ద్వారా ప్రభువు గురించి తెలియచేయాలి. నేర్చుకున్నావు ఈ శాస్త్రాన్ని? స్వార్థపూరితమైన జీవితాన్ని పక్కన పెట్టు, అవకాశవాదిగా జీవించే జీవితాన్ని పక్కన పెట్టు. క్రీస్తును కలిగి ఆ క్రీస్తును క్రియల్లో చూపించే ఒక మంచి వ్యక్తిగా జీవించు. ఆ మంచితనమే నీకున్న ప్రతి అవసరాన్ని అద్భుతంగా తీరుస్తుంది.